అది 2003 ఫిబ్రవరి 1. ప్రపంచమంతా అంతరిక్షం నుంచి రావాల్సిన కొలంబియా స్పేస్ షటిల్ రాక కోసం ఎదురు చూస్తోంది. భూమికి తిరిగి వస్తున్న బృందంలో మన భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పన చావ్లా ఉన్నారు. వారు లోవర్ ఆర్బిట్ నుంచి భూకక్షలోకి ప్రవేశించేందుకు గ్రౌండ్ కంట్రోల్ నుంచి అనుమతి కూడా లభించింది. 16 రోజుల పాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లో మళ్లీ భూమికి ప్రయాణమయ్యింది కల్పన చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది. కొలంబియా స్పేస్ షటిల్ లోకి 7 వ్యోమగాములు తమ సీట్లలో కూర్చున్నారు. ఒక్క బటన్ ప్రెస్ తో వారు తమ ప్రయాణాన్ని నేరుగా భూమి వైపు కదిలారు. భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ షటిల్. భూకక్షలోకి ప్రవేశించాక వారి వేగం దారుణంగా మారింది. అచ్చం రాలి పడుతున్న ఉల్కల నిప్పులు కక్కే వేగం ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తూ ఉండగా దాని వేగం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. అంత వేగానికి షటిల్ పై ఎంత హీట్ షీల్డ్ రక్షణ ఉన్నా సరే భయంకరమైనటువంటి ఒక రాపిడికి గురవుతుంది. అపారంగా వేడెక్కిపోతోంది. అప్పటికే పలు స్పేస్ షటిల్ ప్రయాణాలు క్షేమంగానే జరిగాయి. అందుకే వారు మామూలుగానే ఉన్నారు. వారు మరికొద్ది నిమిషాల్లో మామూలు విమానంలా భూమిపై ల్యాండింగ్ చేయాలి. భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయంత్రం 6:40 కావస్తోంది. సరిగ్గా భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు, అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. ఇంతవరకు ప్రయాణం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ నుంచి అబ్నార్మల్ రీడింగ్స్ రావడం మొదలైంది. నాసా మిషన్ కంట్రోల్ రూమ్ లో అందరి మొహాల్లో విచారం కమ్మేసింది. స్పేస్ క్రాఫ్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి వస్తున్నటువంటి ఆ సమాచార ప్రసారం కూడా నిలిచిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్ కు సంబంధించినటువంటి ఆ డేటా కూడా కనిపించకుండా పోయింది. దాంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూమ్. 7:29 ప్రాంతంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లోని మిషన్ కమాండర్ రిక్ హస్బెండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అది రోజర్ అనే ఒక్క పదంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొద్ది సెకండ్లకు మిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ తో కొలంబియాకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తిరిగి వారితో కమ్యూనికేట్ కాలేకపోయారు. చివరకు సాయంత్రం 7:32 ప్రాంతంలో అమెరికా మీద సుమారు 61 కిలోమీటర్ల ఎత్తులో కాలిపోయి ముక్కలుగా విడిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. ఆకాశంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ముక్కలుగా విడిపోవడాన్ని చూశామని, ఆ సమయంలో తమకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని టెక్సస్ రాష్ట్రంలోని కొందరు ప్రజలు చెప్పారు. అమెరికాలోని టెక్సస్, లూజియానా, ఆర్కాన్సా రాష్ట్రాల్లో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. వెంటనే శకలాలను గుర్తించేందుకు సర్చ్ టీమ్స్ ను పంపించింది నాసా. ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయినట్లు మరుసటి రోజు ప్రకటించారు. అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకున్నటువంటి రోజుగా ఫిబ్రవరి 1వ తేదీ నిలిచిపోయింది. అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో హీట్ షీల్డ్ వైఫల్యం కారణంగా గాలిలోనే కాలిపోయి రాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత సంతతికి చెందిన కల్పన చావ్లాతో సహా 7 ఆస్ట్రోనాట్స్ ఆ ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం గురించి జరిపినటువంటి దర్యాప్తులో అనేక విషయాలు అనుమానాస్పదంగానే ఉంటున్నాయంటున్నారు విశ్లేషకులు. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి అంతరిక్షానికి ప్రయాణం జరిపినప్పుడు దాని ముక్క భాగంలో ఉండే హీట్ షీల్డ్ తొలగిపోయింది. అయితే పైకి వెళ్లేటప్పుడు అదొక సమస్యగా ఎవరికి అనిపించలేదు. ఓ హీట్ షీల్డ్ ప్లేట్ తొలగిపోవడం కొలంబియా సిసి ఫుటేజ్ స్పష్టంగా రికార్డ్ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం దాన్ని అంతరిక్షంలోనే స్పేస్ వాక్ చేసి సరిచేయాలి. ఆ పని వారు అక్కడున్న 16 రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు. కానీ అప్పుడున్నటువంటి ఆ పరిజ్ఞానం మేరకు అదో లోపంగా నాసా గాని వ్యోమగాములు గాని భావించలేదు. ఒక్క ప్లేటు రాలిపోవడం వల్ల పెద్ద సమస్యలే రావే అనుకున్నారు వాళ్ళంతా. కానీ ఒక్క హీట్ షీల్డ్ పొర తొలగిపోతే పక్క నుండే షీల్డ్స్ పై గాలి ప్రభావం ఉంటుంది. గంటకు 30,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న అవరోధం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. అది నాసాకు బాగా తెలుసు. అయినా ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్న విషయం పైన వచ్చినటువంటి సమాధానం మాత్రం సాటిస్ఫాక్షన్ గా లేదు. అంటే కొలంబియాకు ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలుసా అనే
అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఇప్పటికే హాలీవుడ్ నుంచి పలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. అయితే ఈ కాన్స్పియరీ థియరీలను నాసా శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. అలా జరిగి ఉండే ఛాన్సే లేదన్నారు. అయితే కొలంబియాలో ఉన్న వ్యోమగాములకు తమ స్పేస్ క్రాఫ్ట్ ప్రమాదానికి లోను కానుందని ముందే తెలుసా అన్న కోణంలోనూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అలా జరిగి ఉండే అవకాశం లేదంటున్నారు నాసా అధికారులు. ఎందుకంటే వారు రీఎంట్రీ సమయంలో చాలా హ్యాపీగా మాట్లాడారు. కొన్ని నిమిషాల తర్వాత మొదటి అలారం మోగడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఎడమ వైపు ఉండే రెక్క కాలిపోవడం గమనించడంతో వారికి తమ తరువాతి ప్రయాణంపై అనుమానాలు కలిగాయి. చూస్తుండగానే ఆకాశంలో కనిపించే తారల మధ్య ఓ భీకరమైన మెరుపు, ఆ వెంటే భూమి వైపుకు దూసుకు వస్తున్న మెరుపుల గుంపు కనిపించింది. వాటి సంఖ్య మొత్తంగా చూస్తే 84,000గా తర్వాత తేలింది. అంటే అన్ని ముక్కలుగా విడిపోయిందన్నమాట. తర్వాత అది ప్రమాదానికి గురైన స్థలంలో లభ్యమైనటువంటి శకలాలను నాసా సేకరించింది. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లో 40% శకలాల్ని నాసా రికవరీ చేయగలిగింది. ఈ ప్రమాదం గురించి నాసా వివరించిన దాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంలో భాగంగా చేపట్టిన మిషన్ కోసం 2003 జనవరి 16న అంతరిక్షంలోకి వెళ్ళింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. అది దానికి 28వ ప్రయాణం. ఫ్లోరిడాలోని కేప్ కెనర్వాల్ నుంచి నింగిలోకి దూసుకుపోయేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ కి ఒక ప్రమాదం జరిగింది. వాతావరణంలోని ఒత్తిడి, ఘర్షణల వల్ల ఇంధన ట్యాంకుకు సమస్యలు తలెత్తకుండా దానిపైన ఫోమ్ ఇన్సులేషన్ అప్లై చేసింది నాసా. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ ఉండే ఫోమ్ ఇన్సులేషన్ లో కొంత భాగం ఊడిపోయింది. ఒక సూట్ కేసు సైజులో ఉన్న ఆ ముక్క స్పేస్ షటిల్ ఎడమ రెక్కకు డ్యామేజ్ చేసింది. దాంతో అత్యంత వేడి నుంచి రెక్కలను కాపాడే హీట్ రెసిస్టెంట్ టైల్స్ లో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్న రంధ్రం కూడా పడింది. దాంతో వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉన్నా తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థూలంగా జరిగింది ఇది అంటూ వివరించారు నాసా ప్రతినిధి. అంతరిక్షం నుంచి అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్ కలిగేటువంటి ఘర్షణల వల్ల విపరీతమైనటువంటి వేడి పుట్టుకొస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 1300 నుంచి 1400 సెల్సియస్ డిగ్రీల వరకు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్ ను డిజైన్ చేస్తారు. అందులో హీట్ రెసిస్టెంట్ టైల్స్ దే కీలక పాత్ర. 1650 డిగ్రీల వరకు వేడిని తట్టుకునేలా వాటిని డిజైన్ చేసింది నాసా. లాంచింగ్ అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల హీట్ రెసిస్టెంట్ టైల్స్ లో తలెత్తిన పగుళ్ల కారణంగా వాతావరణంలోని వేడిని, ఘర్షణను తట్టుకోలేకపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. అంతరిక్షం నుంచి బయలుదేరిన తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయే వేడి ఎడమరెక్కలోని చిన్న రంధ్రం గుండా స్పేస్ క్రాఫ్ట్ లోకి ప్రవేశించింది. ఫలితంగా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లోని కీలక వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. ఆపై పేలుడు జరిగిన స్పేస్ క్రాఫ్ట్ మొత్తం ముక్కలుగా విడిపోయి రాలిపడిపోయింది. ఎన్నోసార్లు ఎంతో మందిని సురక్షితంగా అంతరిక్షం నుంచి తీసుకొచ్చినటువంటి కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కల్పనా చావ్లా బృందం విషయంలో మాత్రం దారుణంగా విఫలమైంది.